మీరిప్పుడు చెప్పిన దాన్ని చూసుకున్నట్లయితే మీరు 24, 12,00,000 అలా చెప్పారు. మనం చాలా యూనివర్సిటీస్ చూసుకున్నట్లయితే 10,00,000 లేదంటే 20, 30 లాక్స్‌లోనే ఫీజ్ చార్జ్ చేస్తారు. అంటే మనకి మీ ఒపీనియన్ ఏంటి? ఒక హై ఫీజ్ తీసుకునే ఎడ్యుకేషన్ అయితేనే మనకి పర్ఫెక్ట్ ఉంటుందంటారా? లేదు తక్కువలో కూడా మనకి బావుంటుందంటారా ఎడ్యుకేషన్ అనేది? ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఇక్కడ దీన్ని మనము ఏ విధంగా చూడాలి అంటే, ఇప్పుడు చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే మీకు టైర్ 1లో ఏది కూడా లెస్ థాన్ 15,00,000 చార్జ్ చేసే ఇన్‌స్టిట్యూషన్ అనేది లేదండి. టైర్ 2, టైర్ 3 ఇన్‌స్టిట్యూషన్స్ అనేది టైర్ 2 కూడా లేవని చెప్పొచ్చు. టైర్ 3, టైర్ 4 ఇన్‌స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా లెస్ థాన్ 10,00,000 ప్యాకేజ్‌లో అనేది మనకు కోర్స్, హాస్టల్ అంతా కలిపి ఈ ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తారు. వేరస్ టైర్ 1, టైర్ 2 ఇన్‌స్టిట్యూషన్స్ చూసుకుంటే గనక 15,00,000 అబోనే ఫీజెస్ అనేది ఉంటాయండి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్ అవ్వచ్చు అండ్ ఆ యూనివర్సిటీ లొకేట్ అయిన లొకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అదే మనం జీడీ గోయింకా యూనివర్సిటీ విషయానికి వస్తేనే మన యూనివర్సిటీ ఉండేది గురుగ్రామ్‌లో అండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అక్కడ. అండ్ ఫ్యాకల్టీ సాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన క్యాపిటల్ సిటీ అది. సో, అక్కడ సాలరీస్ సాధారణంగానే ఎక్కువ ఉంటాయి.